హలో అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా. మరి ఒక కళాయిలో చికెన్ వేసుకోండి. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాజీరా, 15 లవంగాలు, పట్ట, 10 ఇలాచీలు, 3 బిర్యానీ పూలు, 3 బిర్యానీ ఆకు వేసుకోండి. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జాజిపత్ర పొడి, 15 పచ్చిమిరపకాయలు పేస్ట్గా చేసుకుని వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకుని ఇవన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్లో పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఉప్పు, నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ నూనెని ఒక 2 గరిటెల వరకు వేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్స్ వాటర్ వేసుకోండి. నేను కిలోంపావు బియ్యానికి 2 లీటర్ల వాటర్ వేసుకున్నాను. దాంట్లో 5 పచ్చిమిరపకాయలు, 5 లవంగాలు, 4 ఇలాచీలు, పట్ట, బిర్యానీ పువ్వు, 1 స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు వేసుకోండి. పుదీనా, నిమ్మరసం, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మరగనివ్వండి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకోండి. సెవెంటీ 70% వరకు రైస్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు రైస్ని తీసుకుని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బిర్యానీ గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో లేయర్గా మనము రైస్ వేసుకోవాలి. ముందు ఒక లేయర్ రైస్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకోండి. అలానే ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మళ్ళీ నెయ్యి, కొత్తిమీర, నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి మూతకి పిండిని ఇలా పెట్టుకోండి. దాని మీద బట్ట పెట్టుకొని రాయి పెట్టుకోండి. 5 minutes హై ఫ్లేమ్లో, 10 minutes మీడియం ఫ్లేమ్లో బిర్యానీని కుక్ అవ్వనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు అలానే మూత తెరవకుండా ఉండనివ్వండి. 15 నిమిషాల తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇలా కింద లేయర్ నుంచి మెల్లగా బిర్యానీని తీస్తూ ఉండండి. కింద మసాలా మొత్తం పైకి వస్తుంది. అంతే అండి, వేడిగా రుచికరమైన మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం.